ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా సాగిన వైసీపీ వికృత క్రీడపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. లోపాలను ఎత్తి చూపిస్తూ దాడులు చేస్తారా అంటూ వైసీపీ నేతలను సభ్య సమాజం ప్రశ్నిస్తోంది. తెలుగు ప్రజలందరికీ తెలుసు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే నిజానికి నిర్భయంగా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన మొన్నటి రోజున మరి ఆర్కే గారు వీకెండ్ కామెంట్స్ మీద నిజాన్ని మరి చెప్తే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆఫీసుల కాడ ధర్నాలు చేయడం, మరి దాడులు చేయడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటో మరొకసారి నిరూపించారు. ఎందుకంటే వాళ్ళ నైజం, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉందో కూడా తెలియజేస్తున్నాం. మావిగాన్ ఏమైంది? ఈ మావిగాన్ రోజుకొక పేరు పెడతాడు. ఒక రోజేమో వైజాగ్ అంటాడు, ఒక రోజేమో లోటస్ పాట్ అంటాడు, ఒక రోజేమో హైదరాబాద్ అంటాడు, ఇప్పుడేమో మళ్ళీ మావిగాన్ అని ప్రజలు డైవర్షన్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు క్లారిటీగా డైవర్షన్ అయిపోయారు. ప్రజలు ఎక్కడ స్పందించడం లేదని దౌర్జన్యాలకు పాల్పడుతోంది వైసీపీ పార్టీ అన్న విషయం కూడా తెలియజేస్తూ చట్టం తన పని చేసుకుంటూ పోతుందన్న విషయం కూడా తెలియజేస్తుంది. నిజాన్ని నిర్భయంగా, తప్పును తప్పుగా చూపెట్టే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఆఫీస్ మీద ఈరోజు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతలు వందల సంఖ్యలో దాడి చేయటం అది వారి కుసంస్కారాన్ని తెలియజేస్తుంది. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో నిరసన, అభ్యంతరం ఉంటే తెలియజేసే పద్ధతి ఇది కాదు అని చెప్పి మరి రాజకీయ నాయకులందరికీ తెలియజేస్తూ అమరావతి విశిష్టతను చెప్తే ఇవాళ విషనాగులన్నీ బయటకు వచ్చినాయి. అది జగన్ రెడ్డి సందేశం పంపాడు. పాపం వాళ్ళకి కూడా ఏంటంటే మావిగారు అనగానే ఫీజులు పోయినాయి, మేము మా చరిత్ర పోయిందని అనుకుంటున్నారు. మళ్ళీ పెట్టి చెప్తారో లేదని మొదలుపెట్టారు. ఇవాళ పత్రికా స్వేచ్ఛ మీద దాడి, ఎటువంటి దాడులు చేస్తే సహించం. పత్రికా స్వేచ్ఛ బ్రహ్మాండంగా ఉండాలి. ఎవరైనా పత్రికలో మీ సాక్షి పేపరు ఉన్నాయి లేనిపోయి రకరకాలు రాస్తున్నారు. అంటే ఏబిఎన్ మీదకి వెళ్తావా? రండి. లా అండ్ ఆర్డర్ అంటే అంత ఈజీగా ఉందా? ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడి, అమరావతిని కాపాడిన ఇటువంటి పత్రికలను, ఇటువంటి యాజమాన్యాన్ని మీరు చూస్తే 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు గౌరవిస్తాయి ఈ పత్రికలని. తప్పకుండా ఇటువంటి వాటిని చేస్తే ప్రజలు మీకు ఆల్రెడీ జీరో రెడ్డి చేశారు, ఈ చరిత్రలో కూడా మిగలరు. ఈరోజు అమరావతిని చట్టబద్ధమైన సందర్భంలో అమరావతి కోసం ఒక ఆర్టికల్ రాస్తే దాన్ని కొంతమంది ఒత్తాస పలుతున్నారనే కారణాలు విశ్లేషణ ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాస్తే దానిని డైవర్స్ పాలిటిక్స్ చేయడానికి నువ్వు ఈరోజు కార్యక్రమం చేస్తున్నావు. ఏదేమి చేసినా సరే ఈరోజు ఒక మీడియా సంస్థ ఏదో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మొత్తం అంతా కూడా ప్రజాస్వామ్య విలువలు లేవు, ప్రజాస్వామ్యం అంతా కూని అయిపోయింది, పత్రికా స్వేచ్ఛను హరించారు అని పెద్ద పెద్ద ప్రకటనలు, పెద్ద పెద్ద పేజీలు వార్తలు రాస్తావే. మరి ఈరోజు ఆంధ్రజ్యోతి చరిత్ర, ఏబిఎన్ చరిత్ర మీకు తెలుసు. ఇప్పుడు కూడా నిజాయితీగా, నిబద్ధతగా చెప్పిన సమాజానికి సర్వీస్ ఇచ్చేది, సమాజం లోపాలుండి సరిచేసే పత్రికా ఛానల్, అలాంటి దాని మీద ఈరోజు దాడి చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగాన్ అని కొత్త క్యాపిటల్ అని చెప్పేసి తీసుకొచ్చారో ఆయనకి నిలకడ లేదు, నిలకడైనటువంటి ఆలోచనలు ఉండవు అనడానికి ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అండి. అలాగే మావిగాన్ మీద ఎవరైనా సరే మాట్లాడితే వాళ్ళ మీద దాడులు కూడా చేస్తున్నారు. అది మరి ఇంకోటి ఎగ్నెస్ట్గా మాట్లాడితే. అయితే నేను అన్నది ఏ నాయకుడికైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి. మీ ఈగోస్తో నడిపేది కాదు, ఇది మీ హాంతో నడిపేది కాదు. ప్రజా జీవితంలో కావాల్సింది ఆ పరిణితి కావాలి. ఆ పరిణితి అంటే ఏం చేస్తే బాగుంటుంది. మీ అంబటి రాంబాబు గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రులు వాడిన భాషకి అంత ఘోరంగా రాధాకృష్ణ గారు రాశారా? రాధాకృష్ణ గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే ఎస్ అనే దానికి సిద్ధపడ్డారు మీరు. ఒకటి 3 రాజధానులు అంటే సరే, అమరావతి అంటే ఓకే, ఇప్పుడు మావిగాన్ అంటే ఓకే, దానికి ఏంటి తప్పేం మాట్లాడినాడు? మీ వాళ్ళు తల్లిదండ్రులను అవమానించినారు. తల్లిదండ్రులు, స్వర్గంలో ఉండే తల్లిదండ్రుల్ని అంత నీచంగా రాధాకృష్ణ గారు రాశారా? వీకెండ్ కామెంట్స్ లో చేశాడా? అరే, సొంత తల్లి గురించి ఆయన శివప్రసాద్ రాచమల్లు మాట్లాడింది బ్యానర్ ఐటమ్ సాక్షిలో, లోపల ఫుల్ షీట్ సాక్షిలో, ఫుల్ షీట్. ఇంత ఘోరంగా ఉందా? ఆంధ్రజ్యోతిలో మీకు కొరవ పత్రికలు అట్లా కనిపిస్తున్నాయా మీకు? మీ సొంత చెల్లి, సొంత తల్లి గురించి పేజీ మీరు మహిళల గురించి, మహిళల గౌరవం గురించి మాట్లాడతారా? ఇది ఆశ్చర్యంగా ఉంది. అరే, డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆయన ఒపీనియన్ రాశాడు, కావాలంటే ఖండించుకోండి. పత్రికా కార్యాలయం మీద దాడులకు ప్రయత్నం చేయటం ఏంటి? ఏమనుకుంటారు మీరు? ఇది కరెక్ట్ కాదు.
ఇక్కడ అమరావతి గురించి బిల్లు పెట్టిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది డైవర్ట్ చేయడానికి. అదేవిధంగా లోక్సభలో రాజ్యసభలో అమరావతికి మద్దతు లభించిన తర్వాత మరి ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని దృష్టి మరల్చడానికి ఈ రోజున హైదరాబాద్లో వైసీపీ నాయకులు అందరూ కలిసి వెళ్ళి అక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ దగ్గర ధర్నా చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాన్ని నిర్భయంగా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ తెలియజేయగలిగే ఛానల్, దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మొన్న రాధాకృష్ణ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని వీకెండ్ కామెంట్ ద్వారా తెలియజేయటం జరిగింది, ఆర్టికల్ ద్వారా. మరి దానికి మీరు ఉండ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఉండ వాస్తవాన్ని తెలియజేస్తే మీకు ఉలికేందుకు? మీ పత్రికలో, సాక్షి ఛానల్లో కానీ, సాక్షి పత్రికలో కానీ ఎన్నో అబద్ధాలు, అబోధ కల్పనలు, మాయ మాటలు, మరి అన్ని అబద్ధాలు రాసే పత్రిక మీది. కానీ ఈ రోజున ఆంధ్రజ్యోతి కానీ, ఏబిఎన్ కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికార తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా కానీ తప్పు అని చెప్పి నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఛానల్. ఏబిఎన్ మీద దాడి చేసి ఏబిఎన్ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేయటం కాదండి, నిజాన్ని ఈరోజు నిజం మీద దాడి చేస్తున్నారు వాళ్ళంతా కలిసి. అలాగే నిజం ముందు కూర్చొని ధర్నా చేస్తున్నారు. కాబట్టి రైతులమైన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చినందుకు గాను దాని మీద మాట్లాడిన మాటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చివాడి లెక్కల తరహాగా ఏ రకంగా అయితే మాట్లాడారో ఆ మాటల్ని, ఆ నిజాల్ని, ఆయన మాట్లాడిన మాటలనే చెప్పినందుకు వేమూరి రాధాకృష్ణ గారు దాని మీద ఒక ఆర్టికల్ రాసినందుకు ఈరోజు ఈ రకంగా తనకి సంబంధించినటువంటి ఎంపీలని, కొంతమంది మంత్రుల్ని, ఈ రకంగా ఎమ్మెల్యేలని పంపించి అక్కడ ధర్నా చేయించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో అనేది ఉండటానికి అనర్హులు అన్నమాట. ఆంధ్రజ్యోతి మీద ఎవరికైతే అన్యాయం జరిగిద్దో అక్కడొచ్చి ఆంధ్రజ్యోతి వాళ్ళు మేము సపోర్ట్గా ఉన్నామని ప్రతి విషయాన్ని ప్రపంచానికి తెలిసేలాగా పేపర్ ద్వారా, మీడియా ద్వారా నిలబడుతున్నారు. అలాంటి వారికి సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు వెళ్ళి వాళ్ళ ఆఫీసుల ముందు ధర్నాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటే మీ సంస్కారానికే వదిలేస్తున్నామండి. అది ఎంతవరకు సంస్కారం అంటే మీకు ఎంతసేపటికి మీ సాక్షి ఛానల్లో పిఆర్పి పెంచుకోవడానికి, అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికి మీకు సాక్షి ఛానల్ అనేది పెట్టుకున్నారు. మీరు ఇంకా నిజాన్ని ఎంతసేపటికి సాక్షి ఛానల్తో ముయ్యలేకపోతున్నారు.